హైదరాబాద్ నానక్రామగూడలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ ఆఫీసులకు వచ్చే ఉద్యోగులతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఇరువైపులా 2 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ నెలకొని ఉంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్క్రీన్ పై చూస్తున్నాము. కిలోమీటర్ల మేర వరకు కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది, రెండవ రోజు. ఇక ఆఫీసులకు వచ్చే ఉద్యోగులతో ఫుల్ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇరువైపులా 2 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పోలీసులు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చూస్తున్నాం స్క్రీన్ పైన 2 కిలోమీటర్ల వరకు వాహనాలు జామ్ అయిన పరిస్థితి. హైదరాబాద్ నానక్రామగూడలో ఈ జామ్ ఏర్పడింది. ఒకవైపు రెండవ రోజు గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది, ఇంకొక వైపు ఆఫీసులకు ఉద్యోగులు వెళ్లే సమయంలో ట్రాఫిక్ నెలకొని ఉంది. హైదరాబాద్ నానక్రామగూడలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు ఈ రోజు రెండవ రోజు గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది, ఇంకొక వైపు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులతో పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది. 2 కిలోమీటర్లకు పైగా కూడా జామ్ ఏర్పడింది. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు ఈ రోజు అయితే నైట్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేలా కూడా కనిపించే పరిస్థితి లేదు. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మనం చూస్తున్నాం స్క్రీన్ పైన అసలు చాలా వరకు కిలోమీటర్ల వరకు కూడా కార్లన్నీ కూడా జామ్ అయిన పరిస్థితి. ఏంటి సిచ్యువేషన్? ఈరోజు అంతా కూడా క్లియర్ అయినా కూడా క్లియర్ కాని సిచ్యువేషన్ లా కనిపిస్తోంది. అయితే ఒకవైపు నానక్రామగూడ నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు గ్లోబల్ సమ్మిట్ కు వచ్చి వెళ్లేటటువంటి విఐపీస్ కారణంగా అయితే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండడం చేత అయితే ఇటు ఉద్యోగస్తులు కూడా ఒకేసారి 10 గంటల నుండి ఉద్యోగస్తులు కూడా వెళ్తూ ఉంటారు. ఇటు ఐటీ కంపెనీలు ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ కిలోమీటర్ల వేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని క్లియర్ చేసే దాంట్లో కూడా ఆ పోలీసులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి కూడా నెలకొందని తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం టోల్ గా ఉన్న పోలీసులు అందరూ సుమారుగా 6,000 మంది పోలీసులు ఆ యొక్క గ్లోబల్ సమ్మిట్ లోపల భద్రత మొత్తం కారణంగా భద్రత అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ నానక్రామగూడ నుంచి చూసుకుంటే కనుక ఈ యొక్క విఐపీస్ కొరకు మొత్తం రోడ్ అంతా క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ డైవర్ట్ చేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ ఈ రోజు రెండవ రోజు, చివరి రోజు. ఈ రోజు విఐపీస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గాలను మొత్తం టోల్గా డైవర్ట్ చేయడం వల్లనే ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అంటున్నారు. ట్రాఫిక్ లో నరకయాతన అనుభవిస్తున్నారు. 9 గంటల నుండి కాలేజ్ ఇటు ఉద్యోగస్తులు కానీ ఇటు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ట్రాఫిక్ మొత్తం క్లియర్ కానికి ఇంకా 4-5 గంటల సమయం పడుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆఫీసులకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా ఉద్యోగులు వాపోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.